అండి. అస్సలాము అలైకుం. ఈరోజు మనము టైమ్ ల్యాండ్ వైజాగ్ షోరూంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఇది గ్రాండ్ ఫాదర్ క్లాక్. దీని గురించి ఈరోజు చెప్పడం జరుగుద్ది. ఈ గ్రాండ్ ఫాదర్ క్లాక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది అంటే ఇండియాలో చాలా వెరైటీస్ ఉన్నాయి కాదన్ను. మన దగ్గర ప్రత్యేకంగా ఏదైనా ఉంది అంటే దీని ఫినిషింగ్ ఇట్లనే అంటే లాస్ట్ ఎప్పుడు దాకా కూడా మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ ఫినిషింగ్ అట్లే ఉంటుంది. దీని స్పెషాలిటీ ఇదే. ప్లస్ దీన్ని ఇలా ఈ షేప్ని గ్రాండ్ ఫాదర్ సిరీస్ అంటారు. ఇది గ్రాండ్ ఫాదర్ సిరీస్లో అన్నిటికంటే ప్రీమియం సిరీస్, చాలా రేర్ సిరీస్. ఇప్పుడు ఇండియాలోనే జస్ట్ ఒక 5 పీసెసే ఉన్నాయి. మన దగ్గర 2 పీసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ప్లస్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనే క్వశ్చన్ చేస్తారు కదా, దానికి మీకు చెప్తున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది జస్ట్ ఈ వెయిట్తో వర్క్ అవుతుంది. ఇది జస్ట్ చాలా వెయిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 కేజీస్ దాకా ఉంటుంది వెయిట్. ఇలా ఈ 3 ఉన్నాయి ఏందని అడగచ్చు. అంటే ఈ 3 ఏంటంటే ఒకటి టైం సెట్ చేసుకోవడానికి, ఇంకోటి పెండలం సెట్ చేసుకోవడానికి, ఇంకోటి అలారం సెట్ చేసుకోవడానికి. కాబట్టి ఈ 3 దీని విధంగా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాము. అడ్జస్ట్ చేసుకుంటా ఈ వెయిట్ని బట్టి ఈ టైం అనేది తీసుకుంటా ఉంటుంది, రొటేట్ చేసుకుంటా ఉంటుంది. ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ వెయిట్ ఇది టైం రన్ అవుతూ ఉంటుంది. ఓన్లీ వెయిట్ మీద. కొన్ని కీ మోడల్స్ ఉంటాయి, కొన్ని క్వార్ట్స్ మోడల్స్ ఉంటాయి. ఇది వెయిట్ మోడల్ వాల్ క్లాక్ ఇది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఇక్కడ మనము ఏదైనా షో ఐటమ్స్ కావచ్చు, మీ అవార్డ్స్ ఏదైనా ఉన్నా, లేదంటే షో పీసెస్ అంటే మీ ఒక ఇంటికి అందానికి పెంచడానికి ఇక్కడ మీరు సైడ్లో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా హాల్స్లో చాలా బాగుంటుంది. లివింగ్ హాల్లో సోఫా పక్కన కావచ్చు, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది సైడ్లో మీరు ఇది ఇట్లా షో ఐటమ్స్ కావచ్చు, మీ అవార్డ్స్ ఏదైనా ఉన్నా పెట్టుకోవడానికి లోపల మనము పొజిషన్ ఇచ్చున్నాము. అలా ఇటు పక్క కూడా ఉంది, ఆ సైడ్ కూడా ఉంది, 2 సైడ్స్ ఉంది పొజిషన్. దాని తర్వాత ఇది లాక్ కూడా చేసుకోవచ్చు మీరు. దీనికి కీ వస్తుంది దీనికి. ఇక్కడ దీనికి రెండింటికి మీరు లాక్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇది ఓపెన్ చేసుకుంటే దాని లోపల ఉండే మిషనరీ మొత్తం మీకు కనబడుతుంది. ఇది కీతో మనము లాక్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా కీతో లాక్ చేసుకొని దీన్ని లాక్ కూడా చేసేయచ్చు. అలానే ఆ విధంగానే సేమ్ దీన్ని కూడా మనం లాక్ చేయొచ్చు. రెండింటిని ఇట్లా లాక్ చేసుకోవచ్చు. మీరు టైం సెట్ చేసుకోవాలనుకుంటే దీన్ని సెట్ చేసుకొని వెయిట్ని సెట్ చేసుకొని దాని తర్వాత ఒక క్లాక్ వైజ్ తిప్పాలి. ఒక క్లాక్ వైజ్ రొటేట్ చేసిన తర్వాత మీరు టైంని సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లా ఈ విధంగా అంటే టైం అంటే వెయిట్ కాబట్టి అప్పుడప్పుడు ఒకసారి 5-10 మినిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఫాస్ట్ స్లో అలా అవుతుంటుంది. ఆ టైంలో మీరు ఇది అడ్జస్ట్ చేసుకొని ఒక క్లాక్ వైజ్ రొటేట్ చేసిన తర్వాత మీరు టైంని సెట్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి కొంచెం టైం బాగుంటుంది. అలా ఫ్రీక్వెంట్గా ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వెయిట్ కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యి, లేదంటే ఫ్లోర్ అప్ అండ్ డౌన్ అయ్యి, దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇది వెయిట్ మీద రన్ అవుతుంది కాబట్టి సర్ఫేస్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే లెవెల్ ఉండదు. దాన్ని బట్టి కూడా ఉంటుంది. కావున అప్పుడప్పుడు ఒక 5-10 మినిట్స్ ఎక్కువ వేరియేషన్ ఉండదు. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు మనము దీన్ని అడ్జస్ట్ చేసుకొని పైకి కిందకి, దాని తర్వాత ఈ వెయిట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లాక్ వైజ్ని ఇట్లా రొటేట్ చేసిన తర్వాత వన్ టైము రొటేట్ చేశాక క్లాక్ వైజ్, దాని తర్వాత టైం అయితే మనం సెట్ చేసుకోవచ్చు.